నా ప్రియమైన సహోదరులారా, ఈ సమయంలో మనం యేసు ప్రభు శిష్యుడైన తోమ శిష్యుడు ఏ ప్రాంతంలో అయితే సేవ చేశాడో ఆ ప్రాంతంలో ఉన్నాం. ఆ ప్రాంతానికి వచ్చి ఉన్నాం. ఆ యొక్క చెన్నై ప్రాంతం. మరి ఆయన సేవ చేసిన ప్రాంతానికి వచ్చి చూస్తున్నాము. ఇదిగోండి ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ కొన్ని స్టాచ్యూస్ తయారు చేసి పెట్టారు. చూపించాలని నేను అనుకొని మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ తోమల గారిని బల్లెములతో పొడిచి చంపడం, చనిపోయిన తర్వాత ఆయన యొక్క శరీరం, దేహం, ఆయన ప్రార్థన చేసిన సమయం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. యేసు ప్రభు శిష్యుల్లో 12 మంది శిష్యులు కూడా త్యాగపూరితమైన సేవ చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆయన శిష్యులు హతసాక్షులుగా మార్చబడినట్లుగా చూస్తున్నాం. అయితే తోమ గారు మాత్రం బల్లెముతో పొడిచి చంపబడ్డాడు. ఆయన నేను అనేక చిత్రహింసలు కూడా పెట్టినట్లుగా మనము చరిత్ర చూస్తాం. అయితే లాస్ట్కి ఆయన చంపడం, దొంగచాటుకు వచ్చి చంపడం జరిగింది. ఆ విషయం చిత్రీకరించడానికి ఇక్కడున్న ఈ యొక్క పెద్దలు ఇదంతా స్టాచ్యూ రూపంలో వరకు చూపించడానికి ఈ విధంగా తయారు చేస్తున్నారు. నేను మీకు ఈ విషయాలు తెలియజేయడానికి సంతోషిస్తూ తెలియపరుస్తున్నాను.